పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' చాలా రోజులుగా ఆడుతా ఉంది. ఇదొక కుటుంబ కథా చిత్రం. ఆ హీరో షూటర్, రైఫిల్ షూటరు. అంటే షూటింగ్ ఉంటది ఒలింపిక్స్‌లో. ఆ షూటింగ్ అనమాట. షూటింగ్ అంటే పిస్టల్ షూటింగ్ అది. అర్థమైంది గదా! సో, ఆ షూటింగ్ అతను గో అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ తీసుకొస్తా ఉంటాడు. సో, సూర్య హీరో బాగా చేశాడు. హీరోయిన్ గూడా ఇంకా చాలా బాగా చేసింది. ఆ పాత్రకు తగ్గట్టుగా నాకు తెలిసి తమిళ నటి అనుకుంటాను. ఆ అమ్మాయి బాగా హీరోయిన్ మంచి అసలు 'సావిత్రి' కంటే బాగా నటించిందని 'సావిత్రి సౌందర్య' రేంజ్‌లో నటించింది. ఈ టైంలో గూడా అంత మహానటులున్నారా అన్నటువంటి పరిస్థితి మనకి ఇదవుతుంటది. అమ్మాయి యంగ్ అయినా బాగా నటించింది. సో, కథలోకొచ్చినప్పుడు హీరో 'సూర్య', తల్లి 'రాధిక' నిర్మల క్యారెక్టర్ చేస్తది. సో, తండ్రి కంపెనీ నడుపుతా ఉంటాడు. వ్యాపారాలుంటాయి. ఈ క్రమంలో రెండో పెళ్లి చేసుకుంటంటే ఇన్‌ఫాక్ట్ తండ్రికి, కొడుక్కి గొడవై తండ్రి దగ్గరికే పోడు. సో, ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు ఉంటుంటాడు. ఆ గ్యాప్ పెరుగుతూ ఉంటది. హీరో 'సూర్య' పెరిగి పెద్దోడవుతా ఉంటాడు. ఈ క్రమంలో హీరో తండ్రి చనిపోవటం, హీరో తల్లి 'రాధిక' ఎవరైతే ఉందో నిర్మల క్యారెక్టర్ పాత్రధారి, వాళ్ళకి కొడుక్కి ఆశయాల్ని గమనించి, సంకల్పాన్ని గమనించి, ఒక సందర్భంలో షూటింగ్ చేస్తుంటే కొట్టమంటే కొట్టేస్తాడు. తనకున్నటువంటి ఆసక్తిని, పిల్లల యొక్క ఆసక్తిని ఐడెంటిఫై చేసి కోచింగ్ సెంటర్‌లో మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయించండి. వాళ్ళకి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో జాయిన్ చేయించండి. మీరు అనుకున్న మెడిసిన్, ఇంజినీరింగు, ట్రిపుల్ ఐటీ, చార్టర్డ్ అకౌంట్ అదొకటే కాదు 1,00,00,000 రూపాయల ప్రాజెక్ట్. పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో జాయిన్ చేయించండి. సో, ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ కథా చిత్రం, కుటుంబ కథా చిత్రం, బ్లాక్ బస్టర్ మూవీ. తప్పకుండా చూడాల్సిన మూవీ. ఇంకా కథలోకొచ్చినప్పుడు హీరో తండ్రి ఎవరైతే ఉన్నారో హీరో తల్లితోని పాటు వాళ్ళ కంపెనీ యాడ్ కోసం వచ్చిన అడపాదడపా సినిమాలు చేసే ఒక హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటాడు. ఆ హీరోయిన్‌కి సంబంధించి ఒక కూతురు ఉంటుంది. ఈ క్రమంలో ఆయన చనిపోవటం, అక్కడ ఆస్తులు రెండో భార్యకి, ఇక్కడ ఆస్తులు హీరో తల్లికి, హీరో చిన్నమ్మకి, హీరో తల్లికి, అంటే పినతల్లి అంటారు కదా! అట్లా. సో, ఆ విధంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇక షూటింగ్స్‌కి వెళ్ళి, అంటే పిస్టల్ షూట్స్ ఉంటాయి. ఆ షూట్స్‌లోకి వెళ్ళి మెడల్స్ వచ్చిన తర్వాత వ్యాపారాలు చూసుకుంటాడు. హీరో రిచ్‌గానే జూయించాడు ఫస్ట్ నుంచి చివరి దాకా. దాంతోని పాటుగా తల్లికి, కొడుక్కి జరిగే సంభాషణలు. ఇయాల రేపు షుగర్ పేషెంట్లున్నారు ప్రతి ఇంటికి. సో, ఈ క్రమంలో షుగర్ బేస్డ్‌గా స్వీట్ తినొద్దని చెప్పేసి, సో, దానికి డైట్ చాలా ప్రధానమైంది. షుగర్ ఉందని చెప్పాడు. సో, ఈ మూవీలో షుగర్‌కి సంబంధించి నివారణ చర్యలు, చిరుధాన్యాలకు సంబంధించి రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఎండు కూరలు, సామాలు వీటిని తింటే ఈ ఫుడ్ ఏమంటారు, వరి అన్నం, గోధుమల ఫుడ్ తినటం వల్లే ఈ షుగర్ లెవెల్స్ జనానికి ఎక్కువవుతున్నాయి అనేది చాలా స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో, అందుకోసం మళ్ళీ రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు ఆ ఫుడ్ వైపు వెళ్ళినప్పుడు ఇవి ఉండకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా వెళితే బాగుండేది. సో, హీరో తల్లి 'రాధిక' ఎవరైతే ఉన్నారో నిర్మలా పాత్రధారి, ఆ స్వీట్స్ సంబంధించి తినటం కోసం ఎప్పుడు తాపత్రయపడుతుంటది. సో, కొడుకు కోసం తల్లి, తల్లి కోసం కొడుకు ఈ మూవీ ఉన్నట్టుగా ఉంటది. కుటుంబం అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా బుక్ చేసుకొని సినిమా చూసినట్టు పైరసీ అనేది కట్టాలి. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీని నమ్ముకున్నటువంటి సినీ కార్మికుల్ని, ఒక హీరోయిన్‌కి సంబంధించినటువంటి మూవీ కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి సంబంధించిన మూవీ కాదు. చాలామంది సినీ కార్మికులు, వివిధ రంగాల వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. దాని తర్వాత ఒకవైపు ఈ చాలా మెసేజ్‌లుంటాయి సినిమాల్లో. సహజంగానే హీరో 'సూర్య' చాలామంది టన్నుల కొద్దీ మంది డాక్టర్‌లని తను వచ్చినటువంటి డబ్బులతోని చాలా డొనేషన్స్ ఇస్తా ఉంటాడు. వరదలొచ్చినప్పుడు, భూకంపాలొచ్చినప్పుడు, దేశంలో ఎక్కడేది జరిగినా. దాంతో పాటు చాలామంది డజన్ల మందిని డాక్టర్లు చేశాడు. చాలామందిని అడ్వకేట్స్‌ని, చార్టర్డ్ అకౌంట్స్‌ని, ఇక నర్సులనైతే కుప్పలు తెప్పలుగా పేద పిల్లెవరుంటే ఆర్థిక సాయం చేసి ఆ విధంగా చేశాడు. ఆ వీడియోస్ మనం చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. సర్వీస్ చేయాలనే సంకల్పం ఒకటి వస్తదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో, ఇక మూవీకి సంబంధించి వచ్చినప్పుడు దీంట్లో కూడా మెసేజెస్ ఉన్నాయి. చిరంజీవి డైరెక్ట్ చూపిస్తాడు. ఇది తమిళ మూవీస్ కదా! మరి 'సూర్య' ఎందుకు ఆ రేంజ్‌లో
కాకపోతే మెసేజ్ ఇస్తాను. తల్లి, కొడుకు అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇవి చూడొచ్చు. తల్లి, కొడుకు ప్రేమకు సంబంధించి చూడొచ్చు. కుటుంబ సభ్యులు అందరూ చూడాల్సింది. సో, తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవటం వల్ల తన తల్లికి జరిగినటువంటి అన్యాయం మీద తను పెళ్ళికి కాకుండా అట్లా నిలిచిపోతాడు. సో, అది దానికి సంబంధించి. దాంతోని పాటు పెళ్లి చేసుకోమని తల్లి ఎప్పుడు సతాయిస్తూ ఉంటది, అడుగుతా ఉంటుంటది. సో, ఈ క్రమంలో తనకి హార్ట్ ప్రాబ్లమ్ గూడా ఉంటది తల్లికి. ఆ స్టంట్స్ 3, 4 ఉంటాయి వాల్వ్స్. 3 స్టంట్స్ ఏయాల్సొచ్చిందన్నప్పుడు హీరో రిలేటివ్ ఉంటారు. సో, హీరోతోని పాటు హీరో ఆడబిడ్డ చనిపోతే కొడుకుని పెట్టిపోతే హీరోతోని పాటు చదివిచ్చి హైకోర్టు అడ్వకేట్‌ని చేస్తది. ఈ రాధిక అనే హీరోయిన్ తల్లి. అది హీరో తల్లి సూర్య తల్లి. సో, ఆ విధంగా కుటుంబం మొత్తం ఆహ్, హీరో బావమరిది భార్య డాక్టర్, ఆయన లాయరు. ఇతను బిజినెస్ మ్యాగ్నెట్‌గా ఉంటాడు సూర్య. సూర్య డాక్టరు, సూర్య బావ హైకోర్టు అడ్వకేట్, సూర్య బావమరిది భార్య డాక్టర్. సో, ఆ విధంగా ఉంటది. సో, రాధికకి సంబంధించి ఏదైతే ఉందో 3 స్టంట్‌లేయాలన్నప్పుడు తన తల్లి కోరిక మేరకు జనరల్‌గా పెళ్లి ఇంట్రెస్ట్ లేని సూర్య సరోగసీకెళ్తారు. అది చట్టాలు యూట్యూబ్ ఛానల్స్‌కి స్టేట్ గవర్నమెంట్ ఇంకా పాలసీ తీసుకురాలి. అట్లనే సరోగసీకి సంబంధించి గైడ్‌లైన్స్ లేవు. చట్టం ఏం చేయలే. సో, అది మిస్‌యూజ్ గూడా అవుతా ఉంది. అంటే లేడీకి సంబంధించి గర్భసంచి సమస్య ఉన్నప్పుడు వారసుల కోసం మళ్ళీ పెళ్లి చేసుకునేదని చెప్పేసి ఎవరైనా పేదలుంటే వీళ్ళ స్పెర్మ్‌ని వాళ్ళ దాంట్లో ప్రవేశపెట్టి, వాళ్ళ గర్భసంచిలో పెట్టి, అట్లా 9 నెలలు కన్న తర్వాత ఇచ్చేస్తారు. అది అగ్రీమెంట్. 5,00,000 నుంచి 5,00,000, 10,00,000 అదొక మాఫియాలాగా తయారైంది. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి దాన్ని కొంచెం డీసెంట్‌గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో, సీరియస్‌గానే ఉంది. దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉంది. ఈ అడ్డగోలు అద్దె గర్భాల మీద. సో, అయితే ఈ సినిమాకి సంబంధించి సరోగసీలో జేసుకోవటం, పిల్లాడికనేసి వచ్చేస్తారు, తీసుకొచ్చుకుంటారు. తల్లికి అప్పజెప్తాడు. అంటే హీరో తల్లికి అప్పజెప్తాడు రాజయ్యకి. సో, ఎట్లొచ్చాడంటే నేనన్నది వారసుడినంటే కోడలు, కుటుంబం ఇదంతా ఉండాలని రాధిక అనటం ఆ విధంగా ఉంటది. కొంత ఇదైన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత బోన్ మ్యారో ప్రాబ్లమ్ వస్తే దానికి ట్రీట్మెంట్ సర్జరీకి సంబంధించి వాళ్ళ రక్త సంబంధికులైతే బాగుండదంటే మళ్ళీ సెర్చ్ చేస్తాడు. ధనవంతులైనటువంటి హీరో ఫ్యామిలీ. సరోగసీ మదర్‌ని సెర్చ్ చేసి మళ్ళీ తీసుకొస్తారు. నార్మ్స్ అండ్ జెండర్స్ ఒప్పుకోవు నియమ నిబంధనలు గానీ, మూవీ గాబట్టి దాన్ని టెక్నికల్‌గానే, లాజికల్‌గానే సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోనే చూడాలి. సో, తీసుకురావటం, 2 నెలలు ఇక్కడ ఉండటం. ఈ క్రమంలో సో, అంటే ప్రేక్షకులకు గూడా చెప్పించే ప్రయత్నం తెలిసేలాగా హీరోయిన్ అత్తగారు రాధిక అంటే నిర్మలా పాత్రధారికి చెప్పిస్తారు. ఎందుకు బిడ్డని కని వెళ్ళిపోయావు అన్నట్టు తన తల్లి, తండ్రి చిన్నతనంలో చనిపోవటం, తను అనాథాశ్రమంలో పెరగటం. అంటే అనాథాశ్రమంలో పిల్లలు పెరుగుతారని ఆ విధంగా గూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ పెరిగేటువంటి క్రమంలో ఒక $1,00,000 ఖర్చవుతాయి. తన దగ్గర ఒక $25,000 ఉంటే వీళ్ళు ఒక $50,000 ఇస్తే $75,000 కడితే ఇంకొక $25,000 అప్పు చేయాల్సొస్తది. సో, అవి అప్పులు, మిత్తిలు, వడ్డీలు అవుతా ఉంటుంటాయి. సో, కట్టి మెడిసిన్ జాయిన్ అయిద్ది. మళ్ళీ బోన్ మ్యారో వచ్చినప్పుడు హీరో అక్కడికి వెళతాడు. హీరో అక్కడికెళ్ళి ఆ పెండింగ్ కట్టి హీరోయిన్‌ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ పర్పస్ ఇది. హీరోయిన్‌కి ఏమొచ్చినా చూసుకుంటాడు. ఆ క్రమం అంతా అలాగే చెప్తారు. ఎవరు చెప్తారు? హీరో తల్లి రాధిక నిర్మలా పాత్రధారికి హీరోయిన్ చెప్తుంటది. ఏం జరిగింది? ఎందుకు డబ్బుల కోసం కన్నావా కొడుకుని అన్నప్పుడు జనరల్‌గా జల్సా చేయటానికి ఆడపిల్ల ఇట్ట చేస్తారు. మిడిల్ వయస్సు వాళ్ళు చేస్తారు. లేకపోతే పేదరికాలు చేస్తారు. అంటే తను చదువుకోవటం కోసం. చదువుకోవడం అనేది కూడా సంకల్పమే. దానికోసం అదే గర్భమైన 9 నెలలు కనేస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయని చెప్పేసి మిగతా $25,000 సంబంధించి అప్పు తీసుకొచ్చి హీరో కట్టేయటం, అక్కడ రావాలంటే ఆ డబ్బులు కట్టేసి ఇక్కడికి రావటం. మళ్ళీ అక్కడి నుంచి హీరో స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకొస్తే చిన్నపిల్లలాగా హీరోయిన్ గెంతులేయటం, సినిమాల్లాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేయటం అని ఉంటది. హీరో మొదటి నుంచి చివరి దాకా సో, ధనిక వర్గానికి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ లాగా ఉంటాడు. సో, తన కుటుంబానికి ఎప్పుడైనా కష్టం వస్తే ఖచ్చితంగా కొనేస్తా ఉంటాడు ఆ ఆస్తులన్నిటిని. ప్లస్ యాక్షన్ సన్నివేశాలు తక్కువేం ఉండదు. ఖచ్చితంగా హీరోయిన్‌కి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేసి దాన్నే కొనేస్తాడు. అట్లా పవర్‌ఫుల్‌గా చూపించి హీరో పాత్ర పవర్‌ఫుల్‌గా చూపిస్తాడు. సో, ఆ విధంగా నడుస్తా ఉంటది. ఇక
హీరో అన్నీ చేస్తా ఉంటుంటాడు. చేసుకుంటూ పోతా ఉంటాడు. హీరోయిన్‌కి, కొడుక్కి సంబంధించి ట్రీట్‌మెంట్ వాడికి సంబంధించి చేసుకుంటూ పోతాడు. హీరో ఎమ్మటే నేను వస్తానంటుంటది హీరోయిన్. అక్కడికి ఆఫీస్ చేసిపోతే ఎంటర్‌టైన్‌మెంట్ జోక్ లేదనుకో వాళ్ళకి కామెడీ సన్నివేశాలు లేవనుకో అక్కడికి ఇది. సో, ఆ విధంగా అంటే హీరో సూర్య గదా! సూర్య ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ పేరుతో ఉన్నటువంటి సూర్య తిట్టాడా? బాస్ తిట్టాడా? బాస్ తిట్టాడా? అని అనుకోవటం స్టాఫ్ అంతా. బాస్ కోపం రాదు నువ్వేదో తప్పు చేసి ఉంటావు అంటే ఎవరిని తిట్టాడు, దూషించాడు అనేది దాని సారాంశంగా కనపడుతూ ఉంటది మూవీ అంతా. సో, హీరోయిన్ ఉన్నంత కామెడీ పాత్ర ఉంటుంటది. ఇంగా ఇది పరిస్థితి నడుస్తా ఉంటుంటది. అప్పుడప్పుడు హీరో అక్కడికి వెళ్తున్నట్టుగా చూపిచ్చాడు. అంటే విదేశాలకి 27th నుంచి విదేశాలకు వెళ్తున్నట్టుగా. హీరోయిన్ వచ్చిన తర్వాత ఇదంతా బట్ దాంతోని పాటు కుటుంబంలాగా కలిసి నడుస్తా ఉంటది. ఆ టైం అయిపోయిన తర్వాత ఆపరేషన్ పీరియడ్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పంపించే ప్రయత్నం చేస్తాడు. చేస్తే మళ్ళీ హీరోయిన్ గొడవ చేసి ఇంటి ముందు ధర్నా చేసి ప్రెస్ మీట్లు పెడతా ఉంటది. మళ్ళీ తీసుకొచ్చి చర్చలో పిలుస్తారు. సో, కోర్టు సన్నివేశాలు అయి చాలా కామెడీని తలపిస్తాయి. సో, ఫ్యామిలీ చిత్రం ఇది. కుటుంబ కథా చిత్రం ఇది. సో, చూడొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ. సో, ఆ ఇంట్లో ఉండటం కోసం చేస్తే ఈ క్రమంలో ఆహ్, కోర్టు తండ్రి సరిగ్గా పెంచలేస్తున్నాడా లేదా అని అబ్జర్వేషన్‌కి పంపించినటువంటి క్రమంలో సో, సన్నివేశాలు చాలా కామెడీగా ఉంటాయి. సో, ఆ విధంగా ముందుకు సాగుతా ఉంటది. ఈ క్రమంలోనే హీరో తల్లి చనిపోవడం, హీరోయిన్ కొంతకాలం ప్రశాంతంగా ఉందని అగ్రీమెంట్ చేసుకుని ఆ విధంగా నడుస్తూ ఉంటది. ఈ క్రమంలోనే ఆహ్, హీరో తండ్రి రెండో భార్య కూతురు అంటే తన సోదరి పెళ్ళికి సంబంధించి ఆహ్, హీరో తల్లి రాధిక ఎవరైతే ఉన్నారో అదే నిర్మల పాత్రధారి అదిగో నీ చెల్లెలేదే దానికి బంగారం ఇస్తా నా ఖర్చులతోనే చేస్తానని చేయమని అంటాడు కానీ తల్లితో తను సరిగా ఉండడు. సో, తల్లి చనిపోయిన తర్వాత ఆ బాధ్యతను తను తీసుకుంటాడు. ఊటీకి వెళ్ళడం, అక్కడ పెళ్ళికి సంబంధించి చేయటం. నాజర్ అక్కడ పెళ్లి కూతురు కాబోయే భర్త పేరెంట్స్ నుంచి రిప్రజెంటేటివ్‌గా ఉండటం. సో, అతను మాటకి కోపం రావటం ఇవన్నీ ఉంటాయి. సో, అతన్ని ఒప్పించే కార్యక్రమం హీరో చేస్తాడు. దాని తర్వాత అక్కడ వీళ్ళది హీరో పినతల్లి పేరు మీద ఫంక్షన్ హాల్ ఉంటే అక్కడ ఉంటే లోకల్ గుండాస్ అది పుట్టినరోజు పెళ్లి రోజే వాడి పుట్టినరోజు ఉంటే లోకల్ గుండా ఖచ్చితంగా మాకు ఇవ్వాలని బెదిరించేట క్రమంలో ఇవ్వనంటే హీరో పినతల్లి కరెంట్ లేకుండా చేస్తారు. అప్పుడు హీరో వెళ్ళి యాక్షన్స్ అనే విషయాలు బాగుంటాయి. ఆ విధంగా ఈ మూవీ ఉంటుంది. సో, అమ్మ హీరో తన తల్లి కోరిక మేరకు అదేవిధంగా పినతల్లిని రెస్పెక్ట్ చేయడం, వాళ్ళకి గౌరవం ఇచ్చేలాగా, గుర్తింపు ఇచ్చేలాగా పెళ్లి చేసి పంపించడం. సో, హీరో పినతల్లి అంటే హీరో తండ్రిని చేసుకుంటుంది కదా! అప్పటి నుంచి ఆ కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉండటం. సో, ఇది ఐడెంటిఫై చేసి హీరో పినతల్లిని వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వాళ్ళని అంటే వరుసకి తాతయ్య, అమ్మమ్మ అవుతారు వాళ్ళని తీసుకొచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సో, తల్లిదండ్రుల్ని ఆడపిల్లలు బాగా చూసుకుంటారని చూపించే కార్యక్రమం అయితే మనకి అనిపిస్తూ ఉంటుంటది. సో, ఆ విధంగా ఉంటదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా. దాంతో పాటుగా హీరోయిన్ మధ్య వాళ్ళిద్దరి కాంబినేషన్ మొత్తం ఫస్ట్ నుంచి చివరి దాకా మంచి కామెడీ సన్నివేశాలున్నాయి. క్లైమాక్స్‌తో కూడా. సో, ఈ క్రమంలో మళ్ళీ హీరోయిన్‌ని మళ్ళీ పంపించే కార్యక్రమం చేద్దాం కోర్ట్ ఇది అయిపోయిన తర్వాత. ఆ విధంగా మూవీ ఉంటుంది. మళ్ళీ హీరో మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చే కార్యక్రమం. సో, తల్లి పేరు మీద హీరో తల్లి చనిపోయిన తర్వాత తల్లి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఉచిత వైద్యం కోసం అది ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఆ విధంగా ఉంటుంది. సో, పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి. సో, ఆ విధంగా కథ కథించి మనం ఇంటికి ఆ విధంగా ఉంటుందని మూవీ తెలియజేసుకుంటూ సో, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో నేను తెలియజేస్తే ఇంకొకటి హీరో హీరో కంపెనీలో పనిచేసే డ్రైవర్ కొడుక్కి చాలా డబ్బులు ఎప్పుడు తన కాళ్ళ మీద తనే బతుకుతాడు. ఎవరిని చేయి పెట్టి ఆశించడు. సో, ఆ డబ్బులు అడగటానికి వస్తాడు. వచ్చినటువంటి క్రమంలో తను డబ్బులు సాయం చేసి చదివిస్తాడు తన డ్రైవర్ కొడుకుని. అతను సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ పెట్టుకుంటాడు. ఆ సంభాషణలు డైరెక్ట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఉన్నటువంటి క్రమంలో ఆ ఇంటర్వ్యూకి సంబంధించి పలానా వాళ్ళ కొడుకు చేయబట్టే నీకు అపాయింట్మెంట్ ఇచ్చానని చెప్పడం. ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందనేది ఈ సందర్భంగా
మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఉంటుంది. సో 30,00,000 యాజ్ ఏ ఆయన ఎవరిని ఆశించినటువంటి హీరో కంపెనీలో కారు డ్రైవరు. ఆ డబ్బులు 30,00,000 ఇవ్వడానికి ట్రై చేస్తాడు. సో, కానీ హీరో దాన్ని సాయంగా చూస్తాడు. హీరో ఆహ్, డ్రైవర్ కొడుకు హెల్ప్ చేసేయాలి అనుకుంటాడు. ఇట్లా డిఫరెంట్ 3 అభిప్రాయాలుంటాయి. ఈ డ్రైవరు సాయాన్ని అప్పుగా భావిస్తాడాయన. సో, హీరోనేమో సాయంగా భావిస్తాడు. హీరో డ్రైవర్ అంటే హీరో కంపెనీకి సంబంధించిన డ్రైవర్ కొడుకు ఇంకొకలాగా. సో, ఏదో చేసేయాలి డబ్బులు మరిన్నున్నాయన్నట్టుగా భావిస్తాడు. సో, అది తండ్రికి కొడుకుల పట్ల ఎట్లా ప్రేమ ఉంటుందనేది ఈ మూవీ నుంచి మనకు కనిపిస్తది. పిల్లల చదువు కోసం ఎంత కష్టపడుతుంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ముందుకు పోతుంటారు అనేది ఈ మూవీగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. నేనేమంటున్నానంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ కుటుంబ కథా చిత్రం. అందరూ వెళ్లి చూడండి. మళ్ళీ సందేహమే లేదు. అందరూ టికెట్లు ముందే బుక్ చేసి పైరసీ అరికడదాం. మూవీస్‌ని థియేటర్‌లో చూద్దాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, సో, కుటుంబ కథా చిత్రం. మీకు కావాల్సిన కామెడీ ఉంటుంది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, నవరసాలుంటాయి. హీరోయిన్ అయితే ఇరగదీసింది ఆయా పాత్రలకు సంబంధించి. సో, శారీ కట్టుకోవటం కాకుండా మోడర్న్ డ్రెస్సులతోను కూడా సినిమాకి సగం బరువు హీరోయిన్ మోసినట్టుగా అనిపిస్తది. హీరో కంటే కూడా హీరోయినే మూవీని మోసినట్టుగా. ఇంకా నిర్మల పాత్రధారి రాధిక పూర్వ హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో, ఆమె కూడా ఈ మూవీని సక్సెస్ చేయడంలో వాళ్ళ పాత్ర ఉంది. పాటలున్నాయి, ఫైట్లున్నాయి, యాక్షన్ సన్నివేశాలున్నాయి. కుటుంబ కథా చిత్రం. వీరిని తప్పకుండా చూడగలరని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ మూవీకి నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నాను. 4.5 కూడా ఇవ్వచ్చు. సో, బ్లాక్ బస్టర్ మూవీ తప్పకుండా చూడండి. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి పెద్దలారా, మిత్రులారా.